నమస్కారం ఎస్డివి న్యూస్ కి స్వాగతం ముందుగా ఈనాటి ముఖ్య అంశాలు మాచర్లలో పోలింగ్ రోజు 7 అవాంఛనీయ సంఘటనలకు సంబంధించి వీడియోలను బయటపెట్టాలంటూ డిమాండ్ చేసిన వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు జూన్ 4వ తేదీన జరగనున్న నేపథ్యంలో పటిష్ట ఏర్పాట్లు చేయాలంటూ అన్ని జిల్లాల ఎన్నికల అధికారులను ఆదేశించిన సీఈఓ ముఖేష్ కుమార్ మీనా విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మ వారిని వేరువేరుగా దర్శించుకున్న సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సిటీ రవికుమార్, హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యు దుర్గాప్రసాదరావు ముస్లింలకు బీసీ రిజర్వేషన్లో ఇస్తున్న కోటాను తీసివేయాలని కలకత్తా ప్రధాన న్యాయస్థానం ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నామన్న ఎన్టీఆర్ జిల్లా ఓబీసీ మోర్చా కోశాధికారి బీవీకే పట్నాయక్. ఇక డీటెయిల్స్ చూస్తే తాడేపల్లిలోని కేంద్ర కార్యాలయంలో ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మాచర్ల ఘటనపై మాట్లాడారు. తాడేపల్లిలోని కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. 7 సంఘటనలు చోటు చేసుకున్నాయని ఎన్నికల సంఘం ప్రకటించిన నేపథ్యంలో కేవలం మాచర్ల పాల్వాయి గేట్ ఈవీఎం ధ్వంసానికి సంబంధించిన వీడియో ఒక్కటే విడుదల కావడంపై అనేక అనుమానాలు ఉన్నాయన్నారు. మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎంను ధ్వంసం చేశారని చెప్తున్న పాల్వాయి గేట్ వీడియో నిజమైనదేనని ఎన్నికల సంఘం ఏ విధంగా ఆధారాలతో నిర్ధారణకు వస్తుందో వెల్లడించాలన్నారు. జూన్ 4వ తేదీన ఓట్ల లెక్కింపుకు సర్వం సిద్ధం చేయాలంటూ అన్ని జిల్లాల అధికారులకు సీఈఓ ముఖేష్ కుమార్ మీనా ఆదేశాలు జారీ చేశారు. భారత ఎన్నికల సంఘం మార్గదర్శకాలను పాటిస్తూ ఖచ్చితమైన ఫలితాలు త్వరితగతిన ప్రకటించేలా అన్ని ముందస్తు ఏర్పాట్లు ప్రణాళికాబద్దంగా చేసుకోవాలంటూ సూచించారు. రాష్ట్ర సచివాలయం నుండి అన్ని జిల్లాల ఎన్నికల అధికారులతో మీనా వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి ఓట్ల లెక్కింపుకు చేస్తున్న ఏర్పాట్లను సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చెదురు మదురు సంఘటనలు మినహా అందరి సమిష్టి కృషితో ఈ నెల 13న రాష్ట్రంలో ఎన్నికలను ప్రశాంతవంతంగా నిర్వహించడం జరిగిందంటూ వెల్లడించారు. ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మ వారిని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సిటీ రవికుమార్, హైకోర్టు న్యాయమూర్తి యు దుర్గాప్రసాద్ విడివిడిగా దర్శించుకున్నారు. వేద పండితులు వారికి పూర్ణ కుంభంతో ఘన స్వాగతం పలికారు. వారి వారి కుటుంబ సభ్యులతో అమ్మవారికి ప్రత్యేక పూజలు చేయించారు. వేద పండితుల ఆశీర్వచనం అందజేశారు. దేవస్థానం ఈవో రామారావు అమ్మవారి చిత్రపటం శేష వస్త్రాలు అందజేశారు. కలకత్తా ప్రధాన న్యాయస్థానం ఇచ్చిన తీర్పును ఎన్టీఆర్ జిల్లా ఓబీసీ మోర్చా స్వాగతిస్తుందని కోశాధికారి బీవీకే పట్నాయక్ వెల్లడించారు. ముస్లింలపై తృణమూల్ కాంగ్రెస్ కు ప్రేమ ఉంటే, వారు ఆర్థికంగా ఎదగాలి అనుకుంటే ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలంటూ సూచించారు. విజయవాడ బీజేపీ నగర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన తాము ముస్లింలకు వ్యతిరేకం కాదని, బీసీలకు వచ్చే రిజర్వేషన్ను వేరే వారికి ఇవ్వడాన్ని మాత్రమే వ్యతిరేకిస్తున్నామన్నారు. కలకత్తాలో ఉన్నటువంటి ప్రధాన న్యాయస్థానం ఈ ముస్లింలకు ఇచ్చినటువంటి రిజర్వేషన్ని రద్దు చేయాలని చెప్పి వారు తీర్పునివ్వడం జరిగింది. అంతేకాదు 2010లో కూడా ఇచ్చినటువంటి ఆ సర్టిఫికేట్స్ని కూడా రద్దు చేయాలని చెప్పింది. మేము కోరుకునేది ఒకటేనండి, ముస్లింలు మేము వ్యతిరేకించడం కాదు. బీసీల్లో ఉన్నది చాలా తక్కువ కులాల వారు. బీసీ కులాలని సంబంధించిన కులంలో ఉన్నటువంటి ఓబీసీ కానీ బీసీ కానీ వాళ్ళు పొందుతున్నటువంటి లబ్ధిని ఒక ముస్లిము ఒక కులానికి కాకుండా ఒక మతాన్ని తీసుకొచ్చి ఒక బీసీ క్యాటర్లో పెట్టి బీసీలకు అన్యాయం జరుగుతుంది చెప్పి మేము ఎప్పటి నుండో పోరాటం జరుగుతున్నాం. ఈ పోరాటంలో భాగంగా ఈరోజు ముస్లింలకు రిజర్వేషన్ రద్దు చేయాలని చెప్పి కోర్టు ఇవ్వడం మేము స్వాగతిస్తున్నాం. అంతేకాదు ముస్లింలకు మీద ప్రేమతో ఓటు బ్యాంక్ కోసం మమతా బెనర్జీ గారు చేస్తున్నటువంటి ఆరోపణలు మేము ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ యాండ్ వర్క్ మీ దీన్ని స్వీకరించాం, మేము అమల్లో చేస్తామని చెప్పడం చాలా బాధాకరం. మీకు ముస్లిం మీద ప్రేమ ఉంటే వారి సపరేట్గా ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసి ముస్లింలను కూడా మంచి అభివృద్ధికి తీసుకొచ్చే విధంగా, వారికి కూడా మంచి చదువు, వారు ఉన్నత విద్యాభ్యాసం వచ్చే విధంగా సపరేట్గా కార్పొరేషన్ ఇవ్వాలి. కానీ ఇలాగా బీసీ
బీసీల జోబులో మాకు వచ్చే చిన్న వాటాను కూడా లాక్కొని 5 లక్షల మందికి ఓబీసీ సర్టిఫికెట్లు ఇచ్చి బీసీలకు అన్యాయం జరుగుతుంది. మాచర్ల వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి ఏపీ హైకోర్టులో ఊరట లభించింది. ఈవీఎం ధ్వంసం కేసులో A1 నిందితుడిగా ఉన్న పిన్నెల్లి ఏపీ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ను దాఖలు చేశారు. దీనిపై సుదీర్ఘంగా విచారణ జరిపిన హైకోర్టు ధర్మాసనం కీలక ఆదేశాలు ఇచ్చింది. జూన్ 6వ తేదీ వరకు పిన్నెల్లిపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దంటూ పోలీసులను ఆదేశించింది. జూన్ 6వ తేదీన ఉదయం 10 గంటల వరకు మాత్రమే తమ ఆదేశాలు వర్తిస్తాయంటూ స్పష్టం చేసింది. గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నానికి అస్వస్థత కలిగింది. పట్టణంలోని రాజేంద్రనగర్లోని తన స్వగృహంలో ఆయన నందివాడ మండల పార్టీ నేతలతో సమావేశమయ్యారు. వారితో మాట్లాడుతూ ఉండగా ఉన్నట్టుండి సోఫాలో ఒరిగిపోయారు. అయితే నానికి జ్వరం రావడంతో నీరసించి అలా జరిగి ఉండవచ్చంటూ వైద్యులు చెప్పినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం తాను పూర్తి ఆరోగ్యంతోనే ఉన్నానంటూ నాని ఒక వీడియో విడుదల చేశారు. నేత్ర పర్వంగా ఆది దంపతుల గిరి ప్రదక్షిణ కార్యక్రమం ఇంద్రకీలాద్రిపై వైభవోపేతంగా జరిగింది. టోల్గేట్ సమీపంలోని కామధేను అమ్మవారి ఆలయం వద్ద అలంకరించిన వాహనంలో గంగా పార్వతీ సమేత దుర్గామల్లేశ్వర స్వామివార్ల ఉత్సవ మూర్తులకు అర్చకులు శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు. ఆది దంపతులకు హారతి ఇచ్చి కొబ్బరికాయ కొట్టిన తర్వాత ఈవో రామారావు గిరి ప్రదక్షిణ ఊరేగింపును ప్రారంభించారు. మచిలీపట్నంలో పోలీసులు నిర్వహించిన మాక్ డ్రిల్ ప్రజలను ఎంతగానో ఆకట్టుకుంది. మచిలీపట్నంలోని కోనేరు సెంటర్లో జరిగిన ఈ మాక్ డ్రిల్లో అల్లరి మూకలు ఆందోళనకారుల వేషధారణలో పోలీస్ సిబ్బంది సివిల్ దుస్తులు ధరించి అక్కడికి చేరుకుని ఆందోళన చేపట్టగా పోలీసు యూనిఫాంలో కొంతమంది అక్కడికి హుటాహుటిన చేరుకుని పరిస్థితులను అదుపులోకి తెస్తున్నట్లు సహజంగా నటించారు. ఇదంతా మాక్ డ్రిల్లో భాగమని అక్కడి జనం ఊహించలేని స్థాయిలో పోలీసులు ఈ కార్యక్రమాన్ని నిర్వహించి ప్రజలను మెప్పించారు. ఫెస్టివల్ ఆఫ్ డెమోక్రసీ మన ఎలక్షన్ ఇది 5 సంవత్సరం ఒకసారి ఒక్కసారి జరుగుతున్నాయి. మీ అందరూ మీరు సేవలో ఉంటారు. ఎనీబడి ఈస్ ఫీలింగ్ ఎనీ ఇన్జస్టిస్ ఆర్ ఎనీ కంప్లైంట్ ఇస్ దేర్, వీఆర్ ఆల్ దేర్ ఫర్ యూ. మన అందరూ ఆఫీసర్స్, మన అందరు సిబ్బంది వీ హ్యావ్ టేకెన్ కేర్. చాలా కష్టపడి పని చేస్తున్నారు. ఇప్పుడు చూస్తే మన అందరూ అక్కడ ఈ రైట్ డ్రిల్ ఈ 12 o'clock 44 degrees లో వేయడానికి ఇట్స్ వెరీ డిఫికల్ట్ థింగ్. So don't, it's a very, very difficult and a painful thing for us also. So let us cooperate, help each other to ensure that counting happens peacefully. The victors celebrate in a good manner. The losers don't feel bad, and again they will get another chance in future. So మన తరఫున హృదయపూర్వకంగా ఆ రోజు ప్రశాంతంగా అపీల్ అందరికీ మన తరఫున ఉంది. Otherwise, if anybody breaks law is there to catch up with it. హిందీలో స్లోగన్ ఉంది, కానూన్ के हाथ बहुत लंबे होंगे. So nobody will be spared. They can go run away to any country or any place. We will catch them and bring them back to the book then. Right? Thank you. అలా ఇప్పుడు పోలింగ్ ఆల్రెడీ అయిపోయింది. ఓన్లీ కౌంటింగ్ ఉన్నాయి ఆ రోజు. కొంతమంది విలేజెస్ ఐడెంటిఫై ఉన్నాయి వేర్ స్ట్రాంగ్ సపోర్టర్స్ దేర్ ఆర్ ఈక్వల్ ఫైట్ ఈస్ దేర్ ఆర్ డామినెంట్ విలేజ్ దేర్. అందరూ మన తరఫున ఐడెంటిఫై జరిగినాయి. అందరు ప్లేసెస్ లో దాదాపు 88 విలేజెస్ కి ఇప్పుడు పికెట్ నడుస్తున్నాయి 13 నుంచి. ఫస్ట్ రోజు నుంచి ఇట్ విల్ ఇంక్రీజ్ ఫర్దర్. మనకి మోర్ ఫోర్స్ విల్ కమ్ ఫ్రమ్ చీఫ్ ఆఫీస్. అక్కడ టైం మళ్ళీ క్యూఆర్టీ టీమ్స్ మనీ స్పెషల్ టీమ్స్ పెట్టిస్తే విల్ ఇన్షూర్ దట్ వైలెన్స్ ఇస్ టోటలీ కంట్రోల్. దిర్ విల్ బి జీరో వైలెన్స్ ఇన్ ద డిస్ట్రిక్ట్. చేసేస్తాము బికాస్ దేర్ ఆర్ స్టిల్ 4 more days. ఇప్పుడు ప్లాన్ ఏంటి, డిఎస్పీస్ ఇన్ఛార్జ్ అండ్ ఆర్ఓస్ జూన్ 4వ తేదీన కౌంటింగ్ వరకు కూడా ఎన్నికల కోడ్ అమల్లో ఉంటుందని సెంట్రల్ ఏసీపీ భాస్కర్ రావు వెల్లడించారు. ఈ సందర్భంగా సెంట్రల్ ఏసీపీ భాస్కర్ రావు మాట్లాడుతూ జూన్ 4వ తేదీన కౌంటింగ్ డే వరకు ఎన్నికల కోడ్ అమల్లో ఉంటుందని పేర్కొన్నారు. నిడమానూరు గ్రామంలో 144 సెక్షన్ అమల్లో ఉంటుందని చెప్పారు. ఎన్నికల కోడ్ సెక్షన్ 144, సిఆర్పిసి సెక్షన్ 30, పోలీస్ యాక్ట్ అమల్లో ఉన్నందున ఏ ప్రాంతంలో కూడా 4 కన్నా ఎక్కువ మంది ఒక చోట గుమ్మికూడి ఉండరాదు. ముందస్తు అనుమతులు లేకుండా బహిరంగ సభలు, సమావేశాలు, ర్యాలీలు నిర్వహించరాదు. ఎవరైనా ఉద్దేశపూర్వకంగా ప్రత్యర్థి పార్టీ అభ్యర్థులను, కార్యకర్తలను ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించిన ప్రతి ఒక్కరిపై కేసులు నమోదు చేస్తామని సిఐ వాసిరెడ్డి శ్రీను వెల్లడించారు. గుణదల పోలీస్ స్టేషన్లో ఆయన మీడియాతో మాట్లాడారు. ఎన్నికల ఫలితాల రోజున ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తుగా అన్ని రకాల చర్యలు తీసుకున్నామన్నారు. విజయవాడ సిపి రామకృష్ణ ఆదేశాలతో గుణదల పోలీస్ స్టేషన్ పరిధిలో 144 సెక్షన్ అమలు చేస్తున్నట్లు స్పష్టం చేశారు.
వచ్చే కౌంటింగ్ రోజు ఎటువంటి అల్లర్లు కానీ లేకపోతే ఏ విధమైన అసాంఘిక సంఘటనలు జరగకుండా గౌరవ కమిషనర్ ఆఫ్ పోలీస్ శ్రీ పిహెచ్ రామకృష్ణ సారి ఆదేశాల మేరకు మేమందరం కూడా మా పోలీస్ స్టేషన్స్లో ఇప్పటి వరకు 58 మందిని బైండ్ ఓవర్ చేసాం. అట్లాగే రౌడీ షీటర్లను అందరినీ కూడా కౌన్సిలింగ్ నిర్వహించాం. ఆ రోజు ఎటువంటి సంఘటనలు కూడా జరగకుండా ఉండడం కోసం పీస్ కమిటీలు అట్లాగే ఆల్ పార్టీస్ మీటింగ్ పెట్టాము. వాళ్ళందరికీ కూడా స్ట్రిక్ట్గా చెప్పాము. ఏ విధమైన ఎంసీసీ కోడ్ అమల్లో ఉండగా ఏ విధమైన ప్రొసెషన్స్ కానీ ర్యాలీస్ కానీ వితౌట్ పర్మిషన్ ఫ్రమ్ రిటర్నింగ్ అధికారి చేయకూడదని అందరికీ చెప్పాం. అట్లాగే దాంట్లో భాగంగా గత సంఘటనల దృష్ట్యా పెట్రోల్ బంక్ వాళ్ళకి నోటీసులు ఇచ్చాము. అట్లాగే మీటింగ్లు కూడా పెట్టాము. దాంట్లో ఉద్దేశం ఏంటంటే వాళ్ళు ఏ విధంగానూ ఎవరికి అన్లెస్ అదర్వైజ్ బైక్ ఆర్ కారు వెహికల్ తీసుకొస్తే తప్ప పెట్రోల్ కొట్టకూడదని స్ట్రిక్ట్ ఆర్డర్స్ ఇచ్చాము. దాన్ని ఏ విధంగా పాటిస్తున్నారు మా ఏరియాలో కూడా ఎవరు కూడా లూజ్ పెట్రోల్ అమ్మడం కానీ ఏం చేయట్లేదు. అట్లాగే ఆ రోజు కాను మా బందోబస్తు ప్లాన్ వేసుకున్నాము. పికెట్లు, తర్వాత వెహికల్ చెక్కింగు, అట్లాగే షాడో పార్టీలు అన్నీ పెట్టుకున్నాం. ఆ రోజు ఏ విధమైన అంటువాడి ఇన్సిడెంట్ జరగకుండా అన్ని రకాల చర్యలు తీసుకున్నాం మా వైపు నుంచి. దీంట్లో భాగంగా మా పోలీస్ స్టేషన్లో ఆల్రెడీ ఉన్న రౌడీ షీటర్లందరినీ కూడా కౌన్సిలింగ్ చేసాం. ఈ ఎలక్షన్ కోడ్లో భాగంగా ఎవరినైనా ఎలక్షన్స్ ఈ నెల 8వ తేదీన ప్రధాని మోదీ, ఎన్డీఏ భాగస్వాములు చంద్రబాబు, పవన్ కళ్యాణ్లతో కలిసి రోడ్ షో నిర్వహించిన సంగతి తెలిసిందే. అయితే ప్రధాని రోడ్ షోలో డ్రోన్లు ఎగరడం కలకలం రేపింది. దీన్ని కేంద్ర హోంశాఖ తీవ్రంగా పరిగణిస్తుంది. ఇది ఖచ్చితంగా భద్రతా వైఫల్యమేనని వెంటనే విచారణ జరిపించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలంటూ ఆదేశించింది. ఈ మేరకు కేంద్ర హోంశాఖ ఏపీ డీజీపీకి లేఖ పంపింది. ఈ నెల 24, 25 తేదీల్లో ప్రముఖ ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావు శ్రీ మాతా వైభవంపై ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని నిర్వహిస్తారని ఈవో రామారావు వెల్లడించారు. ఇంద్రకీలాద్రిపై ఈవో కార్యాలయంలో ఆధ్యాత్మిక ప్రవచనానికి అవసరమైన ఏర్పాట్లపై దేవస్థానం అధికారులతో సమావేశాన్ని నిర్వహించారు. తుమ్మలపల్లి కళాక్షేత్రానికి వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేయాలంటూ సూచించారు. సాయంత్రం 6 నుంచి 8 గంటల వరకు జరిగే ఆధ్యాత్మిక ప్రసంగానికి ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా దేవస్థానం ఉద్యోగులు విధులు నిర్వర్తించాలంటూ కోరారు. వార్తలు ముగించే ముందు ముఖ్య అంశాలు మరోసారి. మాచర్లలో పోలింగ్ రోజు 7 అవాంఛనీయ సంఘటనలకు సంబంధించి వీడియోలను బయటపెట్టాలంటూ డిమాండ్ చేసిన వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి. సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు జూన్ 4వ తేదీన జరగనున్న నేపథ్యంలో పటిష్ట ఏర్పాట్లు చేయాలంటూ అన్ని జిల్లాల ఎన్నికల అధికారులను ఆదేశించిన సీఈఓ ముఖేష్ కుమార్ మీనా. విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన కనకదుర్గమ్మ వారిని వేరువేరుగా దర్శించుకున్న సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సిటీ రవికుమార్, హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ యు దుర్గాప్రసాదరావు. ముస్లింలకు బీసీ రిజర్వేషన్లో ఇస్తున్న కోటాను తీసివేయాలని కలకత్తా ప్రధాన న్యాయస్థానం ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నామన్న ఎన్టీఆర్ జిల్లా ఓబీసీ మోర్చా కోశాధికారి బీబీకే పట్నాయక్. ఎస్డీవీ న్యూస్ సమాప్తం. నమస్కారం.